ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी। అందరికీ నమస్కారం. పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు జూలై 23, 24, 25 కైలాసపురి ఖడతాల్లో ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. సో వీటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, పత్రిజీ శక్తిస్థల్ ట్రస్టీ, పిరమిడ్ సేవాదల్కి ఆల్ ఇండియా కోఆర్డినేటర్, మరి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్కి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పత్రిజీతో నియమింపబడ్డారు. వారు మరెవరో కాదు, మాధవి దాత్రిక గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, పత్రిజీ శక్తిస్థల్ అంటేనే ఎంతో ఎనర్జీతో కూడుకున్న శక్తిస్థల్కి మీరు ట్రస్ట్ మెంబర్గా ఉన్నారు. మరి స్మృతి స్మరణోత్సవాలు అంటే మన గురువుని మరొక్కసారి మనం ఆయన చేసిన అనుభవాలు, అనుభూతులు, ఆయన చేసిన వర్క్ని మనం స్మరించుకోవడం అనమాట. సో మొట్టమొదటిగా మీరు పత్రిజీని ఎప్పుడు చూశారు? 2001 అక్టోబర్. ఓకే, ఏమనిపించింది మేడం చూడగానే? తీసుమార్గాలనిపించింది నిజంగా. ఓకే. ఎందుకంటే మా తెలంగాణలో ఈ వర్డ్ చాలా ఫేమస్, తీసుమార్గం అంటే. అంటే నేను అప్పటికే ఎంతో మంది గురువులని దగ్గరికి వెళ్ళడము, చూడడము, మా అమ్మగారు బాగా పూజలు అవి చేయడం వల్ల కావచ్చు, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కావచ్చు. అంతేకాకుండా మా మేడం ఒక ఆవిడ ఉన్నారు, ఉమారాణి గారని. ఆవిడ ఎన్నో పూజలు, వ్రతాలు అవన్నీ చేస్తూ ఆవిడ ఎంతోమంది గురువులని దర్శించడం, ఆవిడ గురువుల గురించి చెప్పడం వల్ల ఎంతోమంది గురించి విన్నాను. ఎంతోమంది దగ్గరికి వాళ్ళు తీసుకెళ్ళడం, చూపించడం కూడా జరిగింది కొంతమందిని పర్సనల్గా. బట్ నాకు ఎక్కడ వీళ్ళు గురువు అనే ఫీలింగ్ నాకు ఎక్కడ కలలేదు. కానీ పత్రిజీ గారిని చూడగానే విషయం ఉందబ్బా అనిపించింది. ఈయన నా గురువు అని కూడా అనుకున్నారండి? గురువు అని అయితే అనుకోలేదు అప్పుడు. ఓకే. సో మరి మేడం, ఇప్పుడు ఈ నెల 23, 24, 25 3 days పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు చేస్తున్నారు. అసలు ఇది ఏ ఇయర్? మొట్టమొదటిగా అసలు ఇది చెయ్యాలి అన్న ఆలోచన ఎవరికి వచ్చింది? అయితే ఇది చెయ్యాలి ఆలోచన, పత్రిజీ స్మృతి స్మరణోత్సవం చేయాలనే ఆలోచన మనలో నుంచి పుట్టింది కాదు. పత్రిజీ గారు మనందరికీ పుట్టించిన ఆలోచన అని నేను చెప్తాను. ఎందుకు అంటే పత్రిగారు వారి గురువు గారు అయినటువంటి సదానంద స్వామి గారు మే 22న సమాధి చెందారు. కాబట్టి వారు సమాధి చెందిన సమయానికి ఆ ప్రత్యేకత ఇచ్చారు. వారు గురువుగారికి వారు ప్రతి ఏటా 3 రోజుల కార్యక్రమాలు నిర్వహింపచేశారు. వారు ఇండియాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేశారు. వారి పూర్తి లైఫ్ టైంలో ఒక 6 సార్లు మాత్రమే వారు వెళ్ళలేకపోయారు. మిగతా ప్రతిసారి వారు అక్కడికి వెళ్ళడం చేయడం జరిగింది. కానీ మరి వారి గురువు గారికి వారు అలా ఉత్సవాలు జరిపినప్పుడు మన యొక్క పత్రిజీ గారు 24వ తారీఖు శరీరం వదిలేస్తే 25వ తారీఖు సమాధి చెందారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని మనం అద్భుతంగా నిర్వహించుకోవడం మన అందరి బాధ్యత. కాబట్టి పత్రిజీ స్మృతి స్మరణోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఇంకోటి, ఎందుకు మనము స్మృతి స్మరణోత్సవాలు నిర్వహించుకుంటాము అంటే, క్యాజువల్గా మన డే టు డే లైఫ్లోనే ఏ రిలీజియస్కి అతీతంగా మాట్లాడదాం. మీరు ముస్లిమ్స్ తీసుకోండి, క్రిస్టియన్స్ తీసుకోండి, హిందూస్ తీసుకోండి, వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ వికెట్ చేసిన టైంని, ఆ రోజుని వాళ్ళు ఏ కార్యక్రమాలు అంటే, ఈవెన్ కమ్యూనిస్టులు ఆల్సో, కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఆ రోజు వాళ్ళని గుర్తు చేసుకొని, ఈరోజు మా ఫాదర్ బాడీ వికెట్ చేశారు, ఈ సందర్భంగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అని చెప్తారు. మరి కేవలం ఈ శరీరానికి కనెక్టివిటీ ఇచ్చిన వ్యక్తుల గురించే మనం ఎప్పటికీ మర్చిపోకుండా చేసినప్పుడు, మన ఆత్మతో పరమాత్మని మమైకమయ్యేడానికి మనందరినీ ప్రేరేపించినటువంటి పత్రిజీ గారు ఖచ్చితంగా పరమాత్మనే. ఆ పరమాత్మ యొక్క చైతన్యము పత్రిజీ శక్తిస్థల్తో కనెక్ట్ అయ్యి పత్రిజీ గారితో ఆ 3 రోజులు అంటే 23 సాయంకాలం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం జ్యోతి ప్రజ్వలనతోటి. 24 మార్నింగ్ 5 to 8 మెడిటేషను, పత్రిజీ గారి మెసేజెస్, దాని తర్వాత ఎన్నో కార్యక్రమాలు. పత్రి గారు 24 సాయంత్రం 5:09 శరీరం వదిలారు. కాబట్టి 4:15 నుంచి 5:15 వరకు మరి వారి యొక్క చైతన్యంతో కనెక్ట్ అవ్వడానికి మెడిటేషన్ మనం ప్రతి ఏటా చేసుకుంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి ఇది 4వ సంవత్సరం. అదేవిధంగా 25వ తారీఖు కూడా
వారి సమాధి పొందిన సమయము సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు, ఆ సమయంలో కూడా మనం చేసుకుంటాం. ఎందుకంటే సమాధులకు సారు అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. సమీర్ బాబా సమాధానం కర్నూలులో కూడా ఉండదు, అక్కడ కూడా సార్ ఎంతో విశ్వసించారు. కాబట్టి ఎప్పుడూ సార్ చెప్తుండేవారు కైలాసపురి షిరిడి క్షేత్రం అవుతుందని. మరి మనందరి సాయినాథుడు అయిన మనందరి పత్రి సార్ అక్కడ సమాధి చెందారు కాబట్టి మనందరి అద్భుత క్షేత్రం కైలాసపురి. ఆ శక్తి క్షేత్రంలో మనం అందరం సార్తో వారి చైతన్యంతో కలిసి 3 రోజులు అద్భుతంగా పత్రిజీ స్మృతి స్మరణోత్సవం సీనియర్ మాస్టర్స్ అందరినీ, కొత్త వాళ్ళకి ఎంతోమందికి ఎన్నో రకాల ధ్యానానుభవాలు కలుగుతున్నాయి సమాధి దగ్గర. ఇవన్నీ స్మరించుకుంటూ ఇంకా ధ్యాన జగత్ నిర్మాణానికి మనం ఏం చేయాలనే ఒక ప్రణాళికను అక్కడ సార్కి సమర్పించుకొని ముందుకెళ్తాం. ఓకే. ఈ స్మృతి స్మరణోత్సవాలకు ఈవెంట్కి ముందు ధ్యానము ఏమన్నా ఉంటాయా మేడం? 41 డేస్ సంకల్ప ధ్యానం అలా ఏమన్నా ప్లాన్ చేస్తారా? 41 డేస్ లాస్ట్ 3 yearsగా అద్భుతంగా జరుగుతుంది. బట్ ఈ ఇయర్ కొద్దిగా 41 డేస్ మెడిటేషన్ పెట్టాము. బట్ రెయిన్స్ కన్స్ట్రక్షన్స్ వల్ల, రోడ్స్ కన్స్ట్రక్షన్ వల్ల బట్ పిరమిడ్లో మెడిటేషన్ జరుగుతుంది. బట్ లాస్ట్ 3 years మాత్రం పత్రిజీ శక్తిస్థల్ చుట్టే అందరూ కూర్చొని మార్నింగ్ 5 to 8 మెడిటేషన్ చేసేవారు. ఈ ఇయర్ రోడ్స్ కన్స్ట్రక్షన్స్ ఫాస్ట్గా జరగడం వల్ల ఈ ఇయర్ కొద్దిగా స్లో అయింది. బట్ లాస్ట్ 3 days అంటే 23rd, 24th, 25th మాత్రం అఖండ ధ్యానం కూడా నిర్వహించబోతున్నాం. సో మీరు ఇందాక చెప్పారు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటే అన్ని, ఇంకా మరి ఫుడ్ అకామిడేషన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు మేడం? అందరికీ మ్యాక్సిమం ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ మినిమం ఒక 5,000 మందికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దాంతోపాటు పత్రి సార్ ఫుడ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ పత్రి సార్ చెప్తారు, ముందు ఫుడ్ బాగా పెట్టండి తర్వాత ధ్యానం చేస్తారు వాళ్ళే అని. కాబట్టి అద్భుతంగా సార్కి ఇష్టమైనటువంటి అన్ని ఐటమ్స్ తోటి అందరికీ చక్కటి భోజన వసతులు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో పత్రిజీ బాడీ వికెట్ చేసే ముందు 41 డేస్ కడతాల్లోనే ఉన్నారు మేడం. సో దాని గురించి అప్పుడు పత్రిజీ ఏమైనా చెప్పారా వాటి గురించి? పత్రి గారు 41 డేస్ కైలాసపూర్లో ఉన్నారు. అంతకంటే ముందు సార్ బెంగళూరులో కూడా ఉన్నారు, మన అందరికీ తెలుసు. అంటే అది March 17th నుంచి నేను సార్ దగ్గరికి వెళ్ళినాను. సార్ February నుంచే బెంగళూరులో ఉన్నారు. మరి 1 month నుంచి నాకు లోపల నుంచి పత్రి గారు నన్ను రమ్మని, పత్రి గారు 1-2 సార్లు ఎవరితో ఫోన్ కూడా చేయించారు. బట్ నాకు ఎందుకో వెళ్ళాలనిపించట్లేదు. ఎందుకంటే సార్ కొద్దిగా అంటే బాడీ కొద్దిగా వీక్గా ఉంటే సార్ని అలా చూడడం ఇష్టం ఉండదు నాకు. కాబట్టి వెళ్ళాలనుకోలేదు నేను, వెళ్ళాలనిపించలేదు. కానీ వెళ్ళేలాగా ఆయన క్రియేట్ చేశారు. ఎందుకంటే నాకు ఆ టైంలో నా దగ్గర ఆలోచనే లేదు, నేను వెహికల్ మార్చాలనే ఆలోచన. సడన్గా నేను వెహికల్ మార్చాల్సి వచ్చింది. కానీ మనందరికీ తెలుసు కదా, పత్రి గారే మనకు అన్నీ. కాబట్టి కొత్త వెహికల్ కొంటే ఖచ్చితంగా పత్రి గారు ఎక్కాలి కదా. ఆ సందర్భంగా నేను అక్కడికి బెంగళూరు వెళ్ళడం, సార్ని ఆ వెహికల్ చూపెట్టాలని అనుకోవడం. వెళ్ళినప్పుడు వెంటనే సారు మీరు ఇక్కడే ఉండండి మేడం అని అన్నారు. మనం బుద్ధ పౌర్ణమి తర్వాత హైదరాబాద్ వెళ్దాము, మీరు ఉండిపోండి ఇక్కడే అన్నారు. అన్నప్పుడు నేను అక్కడే ఉండిపోవడం జరిగింది. ఆ రోజు వెళ్ళిన తర్వాత బుద్ధ పౌర్ణమి అయిపోయిన తర్వాత మేమంతా మళ్ళీ హైదరాబాద్ రావడం. అక్కడ ఎంతోమంది అంటే ప్రతిరోజు సాగర్ సార్ అని అక్కడ వన్ ఆఫ్ ద మేనేజింగ్ ట్రస్ట్ ఉంటారు, వాళ్ళ పిల్లలతో సార్ చెస్ ఆడడం. ఇక్కడి నుంచి ఇంకొక డాక్టర్ గారు మనకు తెలిసిన యునాని డాక్టర్ గారు, ఆయనతో చెస్ ఆడడం. అంటే ఎప్పుడు కూడా సార్ లోపల ఏదో జరిగిపోతుంది అనే ఒక ఇది లేదు. ఎప్పుడు వచ్చిన వాళ్ళని ఎలా నేను హ్యాపీగా ఉంచాలి అంటే నాకు అర్థమైంది ఏంటంటే పత్రికా దగ్గర నేను తెలుసుకున్నది, మనము ఏమి ఇవ్వగలుగుతాం, మనం ఏం తీసుకోగలుగుతామని కాదు. పత్రిక నాకు ఫస్ట్ నచ్చడానికి కూడా మెయిన్ కారణం అదే. ఎవరి నుంచో ఏదో తీసుకోవడం కాదు, మనము ఏమిస్తాము అనే ప్రయాణంలోనే వారు ఎంతోమందిని ఈ భూమిని సస్యశ్యామలం చేయడానికి, శాంతిమయం చేయడానికి, ధ్యానాన్ని అందరికి ఇవ్వడానికి భూమి మీదకి వచ్చిన ఒక అద్భుతమైన శక్తి సార్. అలా ఎంతోమందిని చేస్తున్న ఈ క్రమంలో ఎన్నో మిరాకిల్ జరిగేవి. అంటే నేను 4 o'clock మేము అలారం పెట్టుకునే వాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. మాకు ఎవ్వరికి ఓసారి మెలకు వచ్చేది కాదు. కానీ సారేమో రూమ్లో పడుకొని ఉండేవారు. ఎవరికైతే మేము షిఫ్ట్ అంటే ఈ టైంకి ఈ పలానా అబ్బాయి సార్ దగ్గర వెళ్ళాలంటే సారే వచ్చి ఫిజికల్గా అబ్బాయిని తట్టి లేపిన ఎక్స్పీరియన్సెస్ కూడా మీరు గురుసేవ టీంలో పిల్లల్ని అడిగితే వాళ్ళు చెప్తారు. అంటే సార్ రూమ్లోనే ఉండేవారు కానీ ఫిజికల్ టచ్ వాళ్ళకి వచ్చేది. వాళ్ళు లేచి సార్ దగ్గరికి వెళ్ళారు. అంటే
ఎన్నో మిరాకిల్స్. మళ్ళీ సార్ ఎప్పుడు చెప్తుంటారు, నేను మెడిటేషన్ చేయను, నేను ధ్యానం చెప్తాను, ధ్యానం చేయను అని. కానీ ఆ టైంలో కూడా సారు ప్రతిరోజు లేచి ఇలా కూర్చునేవారు. మీరు కిరణ్, నేను నాయుడుపేట అబ్బాయి శ్రీను అని ఒక అబ్బాయి ఉంటాడు. సార్కి బ్యాక్ రెస్ట్ ఉండదేమో అని నేను భయపడి వాళ్ళని సార్ వెనకాల కూర్చోబెట్టేదాన్ని, అంటే వీపీ సపోర్ట్ కోసం. అలా సార్ 2 గంటల సేపు ప్రతిరోజు ధ్యానంలో ఉండేవారు. ఓకే. అంటే ధ్యానానికి పత్రి సార్ ఇచ్చిన ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అంటారు నాకు ఓపిక లేదు, నేను కూర్చోలేకపోతున్నాను మెడిటేషన్లో అని. కానీ పత్రి గారు ఎప్పుడు ధ్యానం గురించే చెప్పారు. రెండోది, పత్రి గారు ఎప్పుడు ఏం చెప్తారంటే ఆనాపానసతి. ఎవరు వచ్చి ఏం చెప్పినా సార్ దగ్గరకు వచ్చి ఎన్ని చెప్పాలని ట్రై చేసినా అని. ఇంకోటి, మా ఫ్రెండ్ అంటే బయట ఒక గురువు గారు ఉన్నారు వేరే ఊర్లో. ఈ అద్భుతమైన విషయం మీకు తెలియాలి, కడతాల్లో కైలాసపూర్లో జరిగిన ఒక అద్భుతం ఇప్పటి వరకు నేను ఎక్కడ ఏ స్క్రీన్ ముందు చెప్పలేదు. కుర్తాలం పీఠాధిపతి గారు పత్రి గారితో ఫోన్లో మాట్లాడారు. శివప్ప గారు ఫోన్ మాట్లాడించారు. మాట్లాడించిన తర్వాత శివప్ప గారికి పీఠాధిపతి గారు ఏం చెప్పారంటే, శివప్ప గారు కూడా పత్రి గారితో అన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు. బాధలో సరే ఇంకేదన్నా చేయొచ్చా, సార్ ఇలా బాడీ వెకెట్ చేసేస్తామని చెప్తున్నారు, ఏమన్నా చేయొచ్చా అని అడిగినప్పుడు, బిఫోర్ ఐ థింక్ ఒక 20 days ముందు, 25 days ముందు, ఓ పని చేయండి శివ, మీరు ఒక అన్నము ఒక 3 ముద్దలు తీసుకొని పత్రికా దగ్గర తీసుకెళ్ళి అలా వారి చుట్టూ తిప్పి బయట పెట్టండి. అది కుక్క కనుక తినేస్తే పత్రికారు ఇంకా శరీరంలో ఉంటారు, కుక్క కనుక తినకపోతే మాత్రం పత్రికారు శరీరంలో ఉండరు. అదే మీకు పూర్తి ఇండికేషను, మీరు దాన్ని యాక్సెప్ట్ చేసేయాలి అని కుర్తాలం వారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మరి సరే ఇవంతా ఆయన చెప్పారు ఓకే, అని పత్రికారి దగ్గరికి అన్నం తీసుకొని వెళ్ళి తిప్పే ధైర్యం ఎవరికి ఉంది? ఎవరు తిప్పుతారు? పత్రి మేడంకి చెప్తే ఆవిడ అమ్మో నా వల్ల కాదన్నది. శివప్ప కూడా వెనక ముందు ఆలోచిస్తుంటే నేనే ఓకే నేను తిప్పుతానులేనని అన్నాను. అన్న తర్వాత కొంచెం కుర్తాలం వారు ఏదో చెప్పారు, కొంచెం చేసుకోవచ్చా అన్నాడు. ఎందుకంటే చెయ్యాలంటే వద్దంటారు, తెలుసు కదా. ఆల్రెడీ నేను అంటే పత్రికారి దగ్గరికి మనం డిసైడ్ అయిపోతే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. అలా చేసుకోవచ్చా అన్నారు, చేసుకో అన్నారు అని ఇలా చూసి నవ్వారు. చిన్న చిరునవ్వు నవ్వుతారు కదా, చిన్న నవ్విన తర్వాత అలా తీసుకొని వెళ్ళి ఆ 3 ముద్దలు పత్రికారు 31లో ఉన్నారు, 32 మేడం ఉన్నారు. ఆ పైన ఖాళీ విల్లా ఎక్కడైతే ఉందో అక్కడ నేను అది పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే అక్కడ అన్ని స్ట్రీట్ డాగ్సే, మనం పెంచుకున్న డాగ్ ఏం కాదు. ఆ స్ట్రీట్ డాగ్ ఒకటి వచ్చింది, 3 సార్లు అలా రౌండ్ తిరిగింది. దానికి ఎవడు గైడెన్స్ ఇవ్వడం. తిరిగిన తర్వాత వెళ్ళి అలా నోట్లో పెట్టుకుంది. అమ్మాయ తింటుందిరా ఆయన అనుకున్నాను. అలా నోట్లో పెట్టుకున్న డాగు అలా ముందుకు వచ్చింది, 31 విల్లా దగ్గరకు వచ్చింది. వచ్చి దాని ఆపోజిట్లో ఒక చిన్న బ్రిక్ ఇది ఉంటుంది, పలకం లాంటిది. ఆ పలక మీద పెట్టి మనం ఒక మనుషులు చేసినట్టే అలా తవ్వి అక్కడ పెట్టింది ఒక ముద్ద. అలా 3 సార్లు ఆ డాగ్ వెళ్ళి 3 సార్లు తీసుకొచ్చి పెట్టి అలా పెట్టి ఇలా 2 చేతులు ఎత్తి 31 విల్లా వైపు వెళ్ళి ఎత్తి ఇట్లా అని 2 డాగ్ ఇట్లా ఎత్తి ఇలా దండం పెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు ఇమ్మీడియట్గా అర్థమైపోయింది, అంటే ఈజ్ గుడ్, ఆయన సమాధి తీసుకుంటున్నారు అనే దానికి ఇండికేషన్ అర్థమైంది. లోపలికి వెళ్ళగానే పత్రిక ఇట్లా అన్నారు, సరదాగా ఇంకా యాక్సెప్ట్ ఇట్ అని. ఇంకోటి జరిగింది, మేము కొద్ది హడావుడి చేసి సార్ని ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అవన్నీ ప్రయత్నం చేసాం, మీకు అందరికీ తెలుసు. సార్ దేన్ని యాక్సెప్ట్ చేయలేదు, ఏ హాస్పిటల్ని యాక్సెప్ట్ చేయలేదు. తీసుకెళ్లే ప్రయత్నం చేశాం కానీ ఆయన యాక్సెప్ట్ చేయలేదు. వచ్చేసిన తర్వాత ఏమైంది అంటే గురు పౌర్ణమి వచ్చింది, 14th జూలై, సేమ్ డే. 13th జూలై రోజు అటు ఇటు తర్జన పడుతున్నాను నేను. ఎందుకంటే నాకు 2020లోనే 1920లో కరోనా టైంలో పత్రిక చెప్పారు, నేను ఎప్పుడెప్పుడైతే వెళ్ళలేకపోతానో అప్పుడప్పుడు నువ్వు ఖచ్చితంగా గురు పౌర్ణమికి నందవరం వెళ్ళాలి అని అన్నారు. అన్నప్పుడు నేను వెళ్ళాలి అని నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళు ఏమంటారు, పత్రికారికి నువ్వు మాట ఇచ్చి ఆ రోజు చేతిలో చేయించుకున్నారు అనమాట కరోనా టైంలో వెళ్తాను అని. నాకేమో ఇలా సార్ కొంచెం డల్గా ఉన్నారు కదా, వెళ్ళడానికి నేను లోపల నుంచి యాక్సెప్ట్ అవ్వట్లేదు. మేడం వెళ్తున్నారులే అని చెప్పి నేను పత్రికారికి వచ్చి చెప్పాను అనమాట. అంటే సార్ నోటితోటి నువ్వు వద్దులే అని అనిపించుకుందామని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ రోజు 13వ తారీఖు 13 జూలై చేస్తుంటే సారు వెళ్ళొచ్చి వెళ్ళాలి అని
సైగ ద్వారా చెప్పారు. నాకు వెళ్ళాలని లేదు సార్ ఈసారి అన్నాను. మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు సార్ అన్నాను. వెళ్ళాలి. అయితే ఒక అబ్బాయి ఎంత మిరాకిల్ అంటే ఆ అబ్బాయి ₹1 కూడా ఖర్చు పెట్టాడు. ₹1 కూడా ఖర్చు పెట్టాడు. మనం డబ్బులు ఇస్తేనే ఏదైనా పని చేస్తాడు. అలాంటిది అబ్బాయి ఏం చేశాడంటే 2 బుట్టల నిండా పువ్వులు పట్టుకొని వచ్చారు. రాత్రి అరౌండ్ 8 అవుతుంది, 13 జూలై. ఇట్లా పత్రిక సారు అట్లా వెయిట్ చేస్తున్నారు ఆ పూల కోసం. నేను 9కి బయలుదేరాలి. నాకు అప్పుడు సీన్ అర్థమైపోయింది. తెచ్చిన అబ్బాయి ₹1 ఖర్చు పెట్టిన అబ్బాయి 2 బుట్టల పూలు తీసుకొచ్చాడు. పత్రిక గారు ఇలా ముట్టుకున్నారు. ముట్టుకొని వెళ్ళమన్నాను. 4 o'clock ఎగ్జాక్ట్గా మేము నందవరం రీచ్ అయ్యాం. అక్కడంతా గురు పౌర్ణమికి సంబంధించిన అంత ఏర్పాట్లు చేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత లాస్ట్ మెసేజ్ పిఎంసికి సదానంద స్వామి మన ఆది గురువు అనే ఇచ్చిన మెసేజ్ మనందరికీ తెలుసు. మరి వారి గురువు గారు ఆది గురువు అయితే మన గురువు గారు మనకు ఆది గురువు. అవును. వాట్ ఐ ఫీల్ ఈజ్ ఒక శివుడు యొక్క తత్వంలో సదానంద స్వామి ఈ భూమి మీద ఎంతో పని చేస్తే అదే తత్వాన్ని తీసుకొని పత్రి గారు కొన్ని కోట్ల మంది జీవితాలలో వెలుగు నింపారు. కాబట్టి లెగసీ అంటారు కదా మామూలుగా. బట్ మనమంతా కూడా వారి యొక్క ఫాలోవర్స్ అనుకోండి, డివోటీస్ అనుకోండి, పిల్లలం అనుకోండి, ఏదైనా మరి పత్రి గారి లెగసీని మనం ముందు తీసుకెళ్ళాలంటే మనందరం వారు ఏవైతే చేపట్టిన కార్యక్రమాలు ఉన్నారో వాటన్నిటిని ముందుకు తీసుకెళ్ళాలంటే మనందరం కలిసి చేయవలసిన పని. పత్రి గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, చేయవలసినవి చేస్తే జరగవలసినవి జరుగుతాయి మేడం అంటారు. దేనికి ఫస్ట్ ఇంపార్టెంట్, దేనికి నెక్స్ట్ ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. పత్రి గారి శక్తి స్థల్ అనేది మనందరం కలిసి నిర్మిస్తాం. మనం పత్రి గారి కోసం నిర్మించట్లే, మన కోసం నిర్మించట్లే, ముందు తరాల వాళ్లకు ధ్యానం యొక్క విలువ తెలియడం కోసం, పత్రి గారు చేసినటువంటి పని గురించి తెలియడం కోసం మనం చేస్తున్నాం. బాగుంది మేడం, నిజంగా చాలా కొత్త విషయాలు చెప్పారు. ఆ రోజు ఈ 3 days మీరు ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో ఆ రోజు ముఖ్యంగా పత్రిజీ శక్తి స్థల్ దగ్గరికి వచ్చి ధ్యానం చేసుకొని పత్రి సార్తో వారి అనుభూతులను మరొకసారి గుర్తు చేసుకోవడానికి ఇది చక్కటి అవకాశం అన్నమాట స్మృతి స్మరణోత్సవాలు అనేది. సో మరి ఇప్పుడు పత్రిజీ శక్తి స్థల్, అసలు పత్రిజీనే ఒక శక్తి, అలాంటిది ఆయన అక్కడ కూర్చొని ఇంకా ధ్యానం చేస్తే ఇప్పటివరకు 3 years నుండి ధ్యానం జరుగుతూ ఉంది. ఎవరైనా ఒక మిరాకిల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూర్చుంటే మాకు ఇది జరిగింది అని ఏదైనా ఒక అనుభవం మేడం? యాక్చువల్గా ఏమవుతుందంటే అక్కడికి ఎవరో వస్తారు. ఇప్పుడు ఒక మాధవి మేడము, లేకపోతే ఇంకొక శేషారత్నం గారు, ఇంకో ప్రవీణ్ వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానం వీళ్ళకి పత్రి గారు పరిచయము, పత్రి గారు అనుభవాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆలాపనలో ఉన్నారు అని అనుకుంటారు. కొత్త వాళ్ళు వచ్చి మెడిటేషన్ చేస్తే పత్రి గారు ఫిజికల్గా వచ్చి వాళ్ళకి మెడిటేషన్లో షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తున్నారు. అంటే పత్రి గారు ఇండికేషన్ ఏంటంటే ఆయనకి అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వడం అలవాటు. ఒక లేడీ చెప్పారు నాకు, ఆవిడ చాలా హెల్త్ ఇష్యూస్ తోటి వచ్చిందంట. అక్కడికి వచ్చినప్పుడు బరువైన హృదయంతో, అంటే ఇంకా నేను యాక్చువల్గా బయట అడిగాను, బట్ ఆవిడ కొద్దిగా అఫీషియల్ కాబట్టి బయట ఇవ్వలేకపోయారు. అంటే చాలా హైలీ క్వాలిఫైడ్ లేడీ అండ్ షీఈ్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్స్. ఆవిడ వచ్చి నేను ఇంత పెద్దగా ఉండి కూడా నాకు సూసైడల్ టెండెన్సీ ఉండింది మాధవి, బట్ ఎందుకో నాకు పత్రి గారితో నేను ఒక 4-5 సార్లు కలిశాను. ఇంకా నేను లాస్ట్ ఒక్కసారి వెళ్దాము అని ఇక్కడికి వచ్చాను. వచ్చి అసలు ఆవిడ ఎవరికి చెప్పలేదంట. యాక్చువల్గా ఆవిడ వస్తే ప్రోటోకాల్ ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రావాలి. చెప్పకుండా వచ్చి నేను ఇక్కడ ధ్యానం చేసుకున్నాను ఒక 40 నిమిషాలు. పత్రి గారు బయటికి అంటే నాకు వాయిస్ ద్వారా చెప్పారు, ఓకే మేడం జీవితం అంటేనే పరీక్షలు, సత్యానికి అసత్యానికి ఎప్పుడూ యుద్ధమే, కానీ సత్యమేవ జయతే మేడం, నమ్మండి అని అన్నారు. అది కూడా కొత్త వాళ్ళకి సార్ వచ్చి మెసేజ్ ఇవ్వడం. ఈవిడ సీనియర్, బట్ కొన్ని రోజులు వదిలేశారు పిఎస్ఎస్ఎంని. వదిలేశారు, పిఎస్ఎస్ఎంతో కనెక్టివిటీ లేదు, ఏదో కలిసాము పెద్ద అన్న ఉద్దేశంతో ఉన్నారని పత్రికారిని సరెండర్నెస్ లేదు. బట్ ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆవిడ పూర్తిగా పత్రికారికి సరెండర్. అంటే ఒక సూసైడల్ టెండెన్సీ నుంచి ఒక పెద్ద అఫీషియల్, ఆవిడకి సత్యమేవ జయతే అంటే అన్న ఒక పదంతో ఆమె మళ్ళీ ఆ ఇంటెన్షన్ మార్చుకోవడం. అంటే ఎంతోమందికి ఎన్నో జరుగుతున్నాయి. రీసెంట్గా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానండి మీకు. అంటే నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడు మనము ఎక్కడ డొనేషన్ డ్రైవ్ కానీ ఈ కార్యక్రమానికి నార్మల్గా ఇట్స్ ఎ ఫ్యామిలీ
లాగా చేయాలి పత్రిజీ స్మృతి స్మరణోత్సవం అనేది. ఎక్కడ ఇది చేయొద్దు, ఇంటర్నల్గానే మనం చేయాలనేది ఒక ఇంటెన్షన్తో చేస్తున్నాం లాస్ట్ ఇయర్స్. దిస్ ఈజ్ 4th year. అయితే కొంత మనసులో ఒకటి కొంచెము రకరకాల కార్యక్రమాలు ఎలా తీసుకెళ్తాం అనుకున్న టైంలో అంతా ఆయన నడిపిస్తారు అన్నదానికి నిదర్శనం చెప్తున్నాను నేను. ఒక అబ్బాయి నేను ఫోన్ చేశాడు, అమ్మ నాకు జాబ్ వచ్చింది అన్నాను. కలకట్టాలో అబ్బాయి ఐఐటి కనక్పూర్లో చేశాడు, కలకట్టాలో పరిచయం నాకు. జాబ్ రావట్లేదు అని బాధపడుతున్నప్పుడు పత్రికారు ఉన్నారా, పత్రికారు చూసుకుంటారు అంతా అని అన్నాను. అదే కాన్ఫిడెన్స్ వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే వాడికి 90,000 శాలరీ వచ్చింది. వాడు మొన్న ఫస్ట్ శాలరీ తీసుకొని వాడు 20,000 రూపీస్ పత్రిజీ స్మృతి స్మరణోత్సవానికి వాడు డొనేట్ చేశాడు. ఓకే. అంటే ఎంతోమంది యూత్లో మనకి ఇక్కడ కనబడట్లేదు యూత్ మన మూమెంట్లో, కానీ యూత్ ఒక్కసారి కనెక్ట్ అయితే పత్రికారు ఎప్పుడు కూడా ఈరోజు ఉన్న జీకే కావచ్చు, డాక్టర్ సదాశివుడు కావచ్చు, డాక్టర్ పరమేష్ కావచ్చు, ఎంతోమంది యంగ్ మాస్టర్స్ని గ్యాదర్ చేసి ఇంత పెద్ద మూమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. అసలు మన పత్రికారి స్మృతి స్మరణోత్సవం చేసుకోవడం అంటే ఏంటి అంటే, నేను నా భావనలో నేను చెప్తాను, మనం ఎక్కువ మందిని ధ్యానానికి తీసుకురాగలగాలి. ప్రతిసారి మనము ఏదైనా చెప్పుకుంటాం కదా, రిప్రజెంట్ చేస్తాం కదా మన ఫాదర్కి మదర్కి, మా నాన్నగారు చెప్పింది నేను కంప్లీట్ చేశాను, నేను చేస్తున్నాను అని. మనం అందరం ఆయన అలా ఫీల్ అవుతున్నప్పుడు ధ్యాన జగత్ నిర్మాణం ఆయనకి నువ్వు ఎంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ చేసావనే దానికంటే కూడా ఎంతమందికి ధ్యానం చెప్పావు అనేది ఇంపార్టెంట్. ఈ శక్తిస్థల నిర్మాణం కూడా ఏంటంటే, సార్ ఒక మాట చెప్తారు, మనం రోడ్ల మీద పిరమిడ్స్ కట్టినా, ఆర్మీ క్యాంపస్లో పిరమిడ్ అయినా, సార్ ఇక్కడ ఆర్మీ క్యాంపస్లో ఎవ్వరు లేరు కదా సార్, ఎందుకు సార్ పిరమిడ్ అంటే, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ మేడం అని అన్నారు. ఏదైతే మనం చూస్తామో దాన్ని నమ్ముతాం, అది హ్యూమన్ సైకాలజీ అని చెప్పారు. అది దృష్టిలో పెట్టుకొని పత్రి గారి యొక్క శక్తి స్థల్ని ఒక అద్భుత కట్టడంగా, అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎలాగైతే ఉందో, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్కి సింబల్ పత్రి సార్. శాకాహారాన్ని ధ్యానాన్ని అద్భుతంగా ప్రపంచానికి అందించిన వాళ్ళు. శివుడు ఒక 7గురికే చెప్పాడు, పతంజలి కొంతమందికి చెప్పారు, బుద్ధుడు కొన్ని వేల మందికి చెప్పాడు, కొన్ని కోట్ల మందికి చెప్పింది పత్రి గారే. కాబట్టి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తిస్థల నిర్మాణం అంత అద్భుతంగా జరగాలి. మరి మీరు గత 3 సంవత్సరాల నుండి మనం ఈ స్మృతి స్మరణోత్సవాలు కైలాసపూర్లో జరుపుకుంటున్నాం. వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ మీరు పత్రిజీ శక్తిస్థలికి. నిజంగా మీరు ఒక బాడీ గార్డ్ లాగా, అప్పుడు సార్కి మీరు బాడీ గార్డ్ లాగానే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ శక్తిస్థలికి మీరు అలానే ఉన్నారు. మీరు నోరు తెరిస్తే దాంట్లో నుండి శక్తిస్థల నిర్మాణం జరుగుతూ ఉంది, వాళ్ళు వస్తున్నారు, ఇవే మాటలు ఉంటాయి మీ నోట్లో నుండి. సరే, మీకేమనిపిస్తుంటుంది మేడం, అసలు అంత అద్భుతంగా వర్క్ చేస్తున్న మీకు, ఒక గురువుకి మీరు అంత సరెండర్నెస్తో వర్క్ చేస్తున్నారు కదా, ఆ ఫీల్ మీకు ఎలా ఉంటుంది? ఆ ఫీల్లో ఒక అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అంటే ఒక గురువు అంటే భూమి మీద ఒక అద్భుతం జరిగే ముందు ఒక ప్రళయం వస్తుంది, ఒక యుద్ధం జరుగుతుంది, అలాగే ఉంటుంది. అంటే ఒక ప్రళయం తర్వాత వచ్చే అద్భుతాల్లాగా ఉంటుంది. పత్రిజీ శక్తిస్థల నిర్మాణంలో స్థపతి గారు ఉన్నారు, మనం స్థపతి ప్రసాద్ గారు ఉన్నారు, వారు 38 కంట్రీస్కి వర్క్ చేస్తారు. వారు ఇచ్చిన టైంకే వస్తారు, వారు వచ్చి ఆ టైంకే మనకు ప్రొజెక్షన్ ముందు తీసుకెళ్తారు. మన మాస్టర్స్ అందరూ, మాధవ్ మేడం ఇంకెన్ని రోజులు అవుతుందని అడుగుతారు. బట్ అక్కడ ఆ పర్సన్ రావాలి, ఆయన ఇంటర్నేషనల్లీ ఫేమస్, ఆయన వచ్చి ప్రతిసారి గైడెన్స్ ఇస్తే కానీ ముందుకు వెళ్ళలేము. ఎలా ఉంటుంది? ఒక అద్భుతం నిర్మించేటప్పుడు ప్రళయం ఉంటుంది, ఆ ప్రళయంలో నుంచి బయటికి వెళ్ళి ముందుకు తీసుకెళ్ళాలి. అందులో గురువు గారిది అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఓవర్ ఛాలెంజెస్, నార్మల్ ఛాలెంజెస్ కాదు, టూ మచ్ ఛాలెంజెస్. కొంతమంది అంటారు, మాధవ్ మేడం మీరు ఏంటి మీరు ఒక్కరే నిర్మిస్తున్నారు అంటారు. అసలు నేను ఒక్కదాన్ని ఎలా నిర్మించగలుగుతాను, నేను ఒక్కదాన్ని ఎలా చేయగలుగుతాను? కొన్ని కోట్ల మందికి ఆయన ఆదర్శం. ఆ కోట్ల మంది కలిస్తేనే పత్రిజీ శక్తిస్తారు. అయితే ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కాబట్టి, ఎవరో ఒకరు ముందు నిలబడాలి కాబట్టి నిలబడుతున్నాను. మీరు అన్నారు కదా, ఆయన అన్నారు అనమాట, కైలాసపురికి క్షేత్రపాలకు రాలే నువ్వు అని. మరి ఆయన శివుడు కదా, మరి ఆయనకి నందీశ్వర్ లాగా ఉండాలి కదా, అంతే. బాగుంది మేడం. నిజంగా అంటే ఈ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా మరొక్కసారి పత్రి సార్కి ఎప్పుడు అందరికీ గుర్తుంటూనే ఉంటారు ఎవ్రీ మినిట్, కానీ ఇంకా ఎక్కువగా ఆ అనుభూతులను, అనుభవాలను ఈ సందర్భంగా తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో మరొక్కసారి మీరు అంటే ఈ స్మృతి స్మరణోత్సవాలకి రావాలని అందరికీ ఇన్విటేషన్ మీ ద్వారా. పిఎంసి ప్రేక్షకులందరికీ ఈ సందర్భంగా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటంటే, నేను ఇన్వైట్ చేయను ఎవరిని. ఎందుకంటే
ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ బీయింగ్ ఏ పిరమిడ్ మాస్టర్. మనందరి బాధ్యత. మన డాడీ దగ్గరికి వెళ్ళడానికి, మన పుట్టింటికి వెళ్ళడానికి ఎవరైనా పిలవాలా? మన డాడీ కార్యక్రమానికి రావాలని మనం ఎవరన్నా బొట్టు పెట్టి చెప్పాలా? మన బాధ్యత ఏంటి అని మనందరికీ తెలుసు. కాబట్టి కార్యక్రమం జరుగుతుందనే ఇన్ఫర్మేషను అది అద్భుతంగా జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టు 5,000 మంది కాదు, 50,000 మంది వచ్చిన అద్భుతమైన ఏర్పాట్లు ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వాళ్ళు సిద్ధంగా ఉన్నాం. కైలాసపురి అనేది ఓన్లీ హైదరాబాద్ ట్రస్ట్ వారికి సంబంధించింది మాత్రమే కాదు, దే ఆర్ ఓన్లీ ద కస్టోడియన్స్ మాత్రమే. కైలాసపురి పత్రి గారి సమాధి అక్కడ ఉన్నందుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్ని వింగ్స్ అయితే ఉన్నాయో, ఒక స్పిరిచువల్ టాబ్లెట్స్ కావచ్చు, పిఎంసి కావచ్చు, సేత్ కావచ్చు, రామ్తా కావచ్చు, తటవర్తి వీరరావు గారు నిర్వహించే కార్యక్రమాలు ఎంతమంది మాస్టర్స్ని అయితే పత్రి గారు తయారు చేశారో, అంతమంది మాస్టర్స్ని తయారు చేసిన పత్రి గారి యొక్క స్మృతి స్మరణోత్సవం కాబట్టి ఆ మాస్టర్స్ని ఫాలో చేసే వారందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు జూలై 23rd, 24th, 25th 3 days ఎంతో అద్భుతంగా కైలాసపురిలో. మరి పత్రిజీ శక్తి స్థల్ కూడా అక్కడే ఉంది, ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి శక్తి స్థల్ దగ్గర ధ్యానం చేసుకొని మర్చిపోలేని మధురానుభూతులు పొందాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.